తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ టూర్కి వెళ్లి ఏం సాధించుకొచ్చారు? వెళ్లడం రావడం అన్నది ఏదో ఫార్మాలిటీగానే మిగిలిపోయిందా, లేక ఫలితం ఉందా? వరంగల్ సభకు రాహుల్ ప్రియాంకను ఆహ్వానించడానికి పరిమితమయ్యారా, లేక రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పదవుల ప్రస్తావన వచ్చిందా? పెద్దల ఢిల్లీ పర్యటనలో అసలేం జరిగింది? లెట్స్ వాచ్. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా తాజాగా 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రుల్ని కలిసి సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి రావాల్సిన వాటాలకు సంబంధించిన వినతి పత్రాలు ఇచ్చారు. మేడిగడ్డ లాంటి ప్రధానమైన అంశం మీద ఢిల్లీలోని ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. అలాగే డ్యామ్ సేఫ్టీపై కూడా చర్చించినట్టు సమాచారం. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో సోమవారం రాత్రే హైదరాబాద్ కు చేరుకున్నారు ముగ్గురు ముఖ్యులు. అయితే సింగడు అద్దంకి పోను పోయాడు, రాను వచ్చాడు అన్నట్టుగా వీళ్లంతా ఢిల్లీ వెళ్ళొచ్చారా, లేక ఏదన్నా చెప్పుకోదగ్గ ప్రయోజనం ఉందా అన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. కేవలం కేంద్ర మంత్రులకు వినతి పత్రాలివ్వడానికైతే ఎంత అర్జెంటుగా ముగ్గురు వెళ్లడం ఎందుకు? పైకి చెప్తున్న దానికి మించి ఇంకేమైనా వ్యవహారముందా అన్న ప్రశ్నలు వస్తున్నాయట. పార్టీ ముఖ్య నాయకులందరినీ కలిశారు ఈ ముగ్గురు. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఇటీవల 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశాలను పార్టీ ముఖ్యులతో చర్చించినట్టు సమాచారం. ఇటీవలే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2 లక్షల రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టింది. ₹1,00,000 వరకు రుణం ఉన్నవారి ఖాతాల్లోకి ఇప్పటికే డబ్బులు జమయ్యాయి. ఈ స్కీమ్ వల్ల సుమారు 10 లక్షల రైతు కుటుంబాలకు బెనిఫిట్ అయిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, సోనియా, రాహుల్ గాంధీలకు వివరించినట్టు తెలుస్తోంది. రుణమాఫీని పురస్కరించుకుని వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఆ సభకి రాహుల్, ప్రియాంకను ఆహ్వానించారట. అంతవరకు ఓకే గాని పార్టీ పెద్దలతో భేటీ సమయంలో చర్చ అక్కడికే పరిమితమైందా, లేక ఇంకొంచెం ముందుకెళ్లి రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పరిణామాలు కూడా ప్రస్తావనకు వచ్చాయా అన్న ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో బిజీగా ఉన్నాయట రాజకీయ వర్గాలు. తెలంగాణ కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం లాంటి అంశాల ప్రస్తావన వచ్చిందా అని ఆరా తీస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మొదట పీసీసీ చీఫ్ నియామక ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ అంశంపై తాజా భేటీలో లోతుగా చర్చించారా, లేక ఊరికే ప్రస్తావించి వదిలేశారా అన్నది తేలాల్సి ఉంటుందంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే ఢిల్లీ వెళ్లి వచ్చిన ముఖ్యులు రావడంతోనే అసెంబ్లీ సమావేశాల్లో బిజీ అవడంతో అక్కడి వ్యవహారాలపై మాట్లాడే అవకాశం సన్నిహితులకు కూడా దొరకలేదంటున్నారు. దీంతో ముగ్గురు ఢిల్లీ వెళ్లామంటే వెళ్లాం, వచ్చామంటే వచ్చామన్నట్టుగానే ఉన్నారా, లేక కేబినెట్ విస్తరణ, నామినేట్ పదవుల భర్తీ వ్యవహారాల్లో ఏదైనా తేల్చుకు వచ్చారా అని ఉత్కంఠగా చూస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు.